Hello traders, welcome to our RAI videos. ఈరోజు మార్కెట్లో జరిగింది మామూలు విషయం కాదు. ఉదయం బడ్జెట్ చూసి మార్కెట్ క్రాష్ అవుతుంది, దేశం మునిగిపోతుంది అని రీటైలర్స్ అందరూ భయపడి ప్యూడ్చుకున్నారు. కానీ చివరికి ఏం జరిగింది? నిఫ్టీ ఏకంగా 262 పాయింట్ల లాభంతో 25,088 దగ్గర క్లోజ్ అయింది. అసలు ఉదయం వచ్చిన ఆ ప్యానిక్ ఏంటి? సాయంత్రం వచ్చిన ఈ ర్యాలీ ఏంటి? దీని వెనుక ఉన్న ఆపరేటర్ గేమ్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. ఉదయం మార్కెట్ 24,800 లెవెల్కి పడిపోయినప్పుడు అందరూ ఇక మార్కెట్ పనైపోయింది అనుకున్నారు. కానీ మన RRAI వీడియోస్ అనాలిసిస్ ప్రకారం అది ఒక క్లియర్ బేర్ ట్రాప్. ఎప్పుడైతే సామాన్యులు భయపడి అమ్మేశారో అక్కడ బిగ్ ప్లేయర్స్ స్మార్ట్ మనీ ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు స్టాప్ లాస్లను హంట్ చేస్తూ మార్కెట్ని పైకి తీసుకెళ్లారు. ఇప్పుడు క్లోజింగ్ డేటా చూడండి. నిఫ్టీ 25,880.40 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి. 25,000 బ్రేక్అవుట్. నిఫ్టీ తన సైకలాజికల్ రెసిస్టెన్స్ 25,000ని బద్దలు కొట్టి దానిపైనే స్ట్రాంగ్గా నిలబడింది. VWAP సపోర్ట్. మన చార్ట్లో ఈ బ్లూ లైన్ VWAP చూడండి. ఇది 24,892 దగ్గర ఉంది. ధర దీనికంటే చాలా పైన క్లోజ్ అయింది. అంటే మార్కెట్లో ఫుల్ బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉంది. RSI పవర్. RSI ఇప్పుడు 68.88 దగ్గర ఉంది. ఇది ఓవర్బాట్ జోన్కి దగ్గరగా ఉన్నా సరే మార్కెట్లో ఉన్న విపరీతమైన మొమెంటన్ని ఇది చూపిస్తోంది. సరే, మరి రేపు ఏం జరగబోతోంది? మార్కెట్ ఇంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి రేపు కూడా గ్యాపప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ 90% ఉంది. కానీ జాగ్రత్త, RSI 70 దగ్గర ఉంది కాబట్టి ఉదయం చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ప్లాన్ ఏ, మార్కెట్ 25,000 పైన సస్టైన్ అయితే బై ఆన్ డిప్స్ ప్లాన్ చేయండి. ప్లాన్ బి, ఒకవేళ 25,250 దగ్గర రిజెక్షన్ వస్తే తొందరపడి బై చేయకండి. నా పర్సనల్ వ్యూ అయితే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, కానీ బడ్జెట్ వాలటాలిటీ ఇంకా పూర్తిగా పోలేదు. సో పొజిషన్ సైజ్ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఈరోజు మీరు ఈ ట్రాప్లో పడ్డారా లేదా ప్రాఫిట్